హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే బెండకాయతో పకోడీ చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్క దానిలో కూడా ఇది సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా వాడుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ఇది చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ముందుగా మనం మంచి లేత బెండకాయలు తీసుకోవాలండి. అంటే ఇప్పుడే గింజ ముదరినట్టుగా ఉండే అలాంటి బెండకాయలు తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇంకొకటేందంటే బెండకాయలని మనం కట్ చేయక ముందే శుభ్రంగా కడుక్కోవాలండి. కట్ చేసిన తర్వాత మాత్రం బెండకాయలని అసలే కడగకూడదు. ఈ 2 మాత్రం మనం కంపల్సరీగా చూసుకోవాలండి. ఈ పుచ్చులు, పురుగులు ఒకటి, ఇంకొకటేందంటే కొంచెం ముదురుగా ఉంటాయి. అవి చూసుకోవాలి. బెండకాయలు కట్ చేయక ముందే మనం కడుక్కోవాలండి. ఈ 3 గాని మనం ఖచ్చితంగా చూసుకోగలిగితే బెండకాయతో చేసిన ఏ రెసిపీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం టేస్ట్ సపరేట్‌గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం రెస్టారెంట్, బారుల్లో గూడా ఈ టైప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏందంటే అందులో ఇది ఇంకొక రకం అండి. ఈ టైప్‌లో చేసి చూడండి. రుచి మాత్రం అద్భుతమండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే అన్నంలోకి, సాంబార్‌లోకి ఇలాంటి వాటిల్లోకి కాకుండా ఖాళీ చేసిన తర్వాత ప్లేటుల్లో ఏసుకొని గూడా మనం కూర్చొని హ్యాపీగా తినేయొచ్చండి. అచ్చం బెండకాయ ఫ్రై మాత్రమే. ఓకేనా? తినడానికి అంత మంచి రుచిగా ఉంది. అందుకనే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంటిల్లపాది సంతోషంగా హ్యాపీగా తినేయొచ్చండి. ఈ కట్ చేసిన వాటన్నింటిని ఈ బెండకాయలు ఇలా సన్నగా చీల్చి దాంట్లో వేసాం కదా. ఇప్పుడు ఒక కప్ ఏందంటే శనగపిండి తీసుకోవాలండి. ఈ శనగపిండి కూడా ఏందంటే కొలతకు ఒక కప్పు తీసుకోవాలి. కానీ మనం కలిపేటప్పుడు చూసేసుకోవాలి. తర్వాత బియ్యపు పిండి కూడా ఒక కప్పు వేసుకునేసి ఇప్పుడు దీంట్లో చిటికెడంటే చిటికెడు పసుపు, ఆ తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం టేబుల్ స్పూను గరం మసాలా, ఇవి వేసిన తర్వాత స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం అండి, కారము. ఓకేనా? ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది ఎక్కువ తక్కువ అన్నది కాదు, మనం వేసే క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనం వేసిన ఈ పొడులన్నీ కూడా ప్రతి ఒక్క బెండకాయ పీస్కి అతుక్కునే విధంగా ముందుగానే మనం ఈ టైప్లో తిరగేసుకునేసి నీళ్లు ఇలా చేతిలో పోసుకొని చిలకరించుకుంటూ దాని మీద చల్లుకునేసి అప్పుడు కలుపుకోవాలండి. కానీ ఒకేసారి మాత్రం ఇట్లా గ్లాస్‌తో అలా పోయకూడదు. ఇలా చల్లుకుంటూనే ఇది కొంచెం అంబలంబలు అంటే దీనికి అతుక్కొని జారకుండా ఉండే విధంగా, పట్టుకునే విధంగా ఆ టైప్‌లో కలుపుకోవాలండి. ఈ శనగపిండి కూడా చూసుకుంటూ కొంచెం ఎక్కువ తక్కువ ఏసుకుంటూ మనకి ఏ విధంగా అయితే సరిపోద్దో ఆ టైప్‌లో చల్లుకుంటూ నీళ్లు కూడా చిలకరించుకొని ఈ టైప్‌లో వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. ఓకేనా? ఈ టైప్‌లో వస్తే ఏందంటే ఆయిల్ పీలవకుండా బెండకాయలు కూడా సూపర్‌గా ఫ్రై అయ్యి తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాసేపు అలా మగ్గనిచ్చి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో నూనె వేసుకోవాలండి. ఇప్పుడు నూనె ఈ బెండకాయలన్నింటిని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి దానికి ఎంత సరిపోద్దో అంత నూనె పోసుకోవాలండి. కానీ కొంతమంది కామెంట్‌లో ఈ నూనె అంతా వేస్ట్ అయిపోద్ది కదా, అది ఇది అని అటువంటి వాళ్ళు ఏంటంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు వేసి కూడా 1, 2 ముక్కలు అలా వేసుకునేసి ఫ్రై చేసుకోవచ్చు. వచ్చే ఇబ్బంది ఏం లేదండి. కానీ మనం ఏదైనా ఒకటి టేస్టీగా, రుచిగా తినటానికి బాగుండాలి అంటే దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటేనే అది మంచి రుచిగా ఉంటుందండి. ఓకేనా? మనం ఏదైనా చేసేటప్పుడు కొంచెం వేస్ట్ పోవడం అవి ఇవన్నీ సహజం. మనం తినే ఆహారం మంచి హెల్తీగా, మంచి టేస్టీగా, మంచి రుచిగా ఉండాలంటే మాత్రం దానికి ఏది ఎలా చేయాలో అలా చేసుకుంటేనే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ హైలో పెట్టిందంటే ఏమవుద్దంటే మీదకించి వరకే బాగా ఎక్కువ మాడి లోపల ఉడకదండి. ఓకేనా? సన్న మంట మీద చూడండి ఈ టైప్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని తీసి ఒక జాలి లాంటి దాంట్లోకి వేసేసుకుందాం. లేదా టిష్యూ పేపర్ ఉన్న అలాంటిది పరుచుకునేసి దానిపైకి వేసినా కానీ పర్వాలేదండి. అంటే ఇందులో అతుక్కున్న ఒక డ్రాప్, అర డ్రాప్ ఆయిల్ కూడా మొత్తం పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా మనం దీంట్లో చేసిన విధంగా చేస్తే మాత్రం ఆయిల్ ఒక డ్రాప్ కూడా పీల్చుకోకుండా పొడి పొడిలాడుతూ తినేటప్పుడు మంచి కరకర అంటూ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ టైప్లో మనం
ఖచ్చితం చేసుకోవాలి. ముందు నూనెని కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఈ బెండకాయ దబ్బలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. అంటే పిండిలో కలిపి కొంచెం సేపు మగ్గించిన ఈ బెండకాయ దబ్బలన్నీ పిండిలో వేసుకునేసి ఇలా మంట మీడియంలో ఉంచుకునేసి 2 వైపులు ఇలా తిరగేసుకుంటూ ఈ టైప్‌లో బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక జాలీ లాంటి దాంట్లో గాని, లేదా ఒక టిష్యూ పేపర్‌లో గాని వేసుకుంటే ఈ ఉన్న ఒక్క డ్రాప్, అర డ్రాప్ ఆయిల్ కూడా మొత్తం పీల్చేసుకుంటది కాబట్టి పొడి పొడిగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా మనకి బెండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. ఇప్పుడేందంటే ఈ విధంగా తయారు ఎంత చేతగాని వాళ్ళైనా సరే అంటే కొత్త వాళ్ళు ఎప్పుడు గరిటె పట్టకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఈ విధంగా చూసి సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళు చేసినా గానీ ఆ ఇంట్లో వాళ్ళ అందరూ కూడా వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతారు. అంత రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రై చేయండి. ఇంటిల్లపాది కూర్చొని చాలా హ్యాపీగా దీన్ని తినేయొచ్చండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?